జరిగినటువంటి ఈ యొక్క దుర్ఘటన నిజంగా మనమందరం కూడా చాలా బరువెక్కిన హృదయాలతో చాలా బాధతో ఉన్నాం. మరి ముఖ్యంగా మా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడు ఇలాంటి వార్త వినడం నిజంగా చాలా మనసుని కలిచివేసింది. ఇది నేను వైసీపీ నాయకుడిని అయినప్పటికీ కూడా నేనైతే ఈ విషయం మీద పార్టీ స్టాండ్ గా కాకుండా ఒక మానవత్వంతో కూడిన వ్యక్తిగా మాట్లాడాలని మాత్రం అని అనుకుంటున్నా. ఎందుకంటే ఏ అంశంలోనైనా రాజకీయాలు చేయొచ్చు, కానీ దేవుడి దగ్గర దేవుడి కోసం ఆయన ద్వారం నుంచి వెళ్తే మనం స్వర్గానికి వెళ్తామన్న ఒక ఆశతో వచ్చినటువంటి భక్తులు అకాలంగా చనిపోయిన దుర్ఘటనలో రాజకీయాలను చొప్పించి మాట్లాడడం కన్నా హేయమైన నీచమైన చర్య మరొకటి ఉండదన్నది నా భావన. అదే స్థానంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా హయాంలో ఉన్నప్పుడు ఆయన వేసినటువంటి బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనడానికి ఇదేమీ సందేహించాల్సిన అంశం కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారి మీద ఎంతో విశ్వాసంతో ఆయన నాన్ పొలిటికల్ అయినప్పటికీ ఒక టీవీ5 నుంచి ఆయన ఏదో సహాయ సహకారాలు అందించారని చెప్పి ఆయన ఒక గొప్ప స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పి కూర్చోబెట్టారు. మాకేం అభ్యంతరం లేదు, అది వాళ్ళ ప్రభుత్వము వాళ్ళ పార్టీ నిర్ణయాలు ఎలా ఉంటే అలా తీసుకొనివ్వండి. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ప్రజలతో సత్సంబంధం లేని వ్యక్తులు, పాలనతో సత్సంబంధాలు లేని వ్యక్తులు, ఏదో వ్యాపార దృక్పథంతో వ్యాపారాన్ని నిర్వహించుకునే వ్యక్తులకి ఇటువంటి బాధ్యతాయుతమైన పదవులు ఇవ్వడం ద్వారా వాళ్ళు సరైన సమీక్షని జరిపి సరైన నిర్ణయాలు తీసుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల జరిగిందే ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క దుర్ఘటన అన్నది నా భావన. ఎందుకంటే మీరు చూడండి, ఆయన స్టేట్మెంట్ వెంటనే 6 మంది చనిపోయిన ఎవరో ఒక డిఎస్పీ చేసిన పొరపాటుకి ఇలా జరిగిందని చెప్పి బాధ్యత రాహిత్యంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, తప్పు ఎవరు చేసినా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు, కంటి తుడుపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు సుబ్బారాయుడు గారిని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, లేదా సస్పెండ్ చేయడం వల్ల, లేకపోతే ఇతర అధికారులను మార్చడం వల్ల, సస్పెండ్ చేయడం వల్ల ఆ చనిపోయిన కుటుంబాలకు వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ఎంత తీవ్రమైన తప్పిదం అంటే ఇది. ఆ కుటుంబాలకి వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళ పరిస్థితులు రేపు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయాలి. దీంట్లో ముఖ్యమంత్రి గారు హెడ్ గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఎట్లా ఆపాదిస్తారంటే ఆయనకే ఆపాదిస్తారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అన్నది ఇది తిరుమల గురించి తెలిసిన వాళ్ళు ప్రతి హిందూ బంధువుకి ప్రతి ఒక్కరికి తెలుసు దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏందో. 4 లక్షల మంది వచ్చే గరుడు సేవలో ఇటువంటి సంఘటన జరగలేదు. మన మహాకుంభమేళాలో ఇటువంటి సంఘటన జరగలేదు. మా తిరుపతికి అత్యంత దగ్గరలో తమిళనాడు ప్రాంతమైనటువంటి తిరుత్తణిలో ఆడికీర్తికలు జరుపుతారు. కొన్ని 10 లక్షల మంది జనాభా వస్తారు. అక్కడ కూడా ఇటువంటి తొక్కిసలాటలో చనిపోయిన ఘటనలు జరగలేదు. 2500 మంది ఒక చిన్న పార్క్ లో పెడితే ఆ గేట్లు ఓపెన్ చేయడం వల్ల 6 మంది తొక్కిసలాటలో చనిపోవడం, చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పడం అంటే ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం ఎక్కడి నుంచి మొదలైంది, దీనికి సరైన కారణం ఏందని వెతకంగా పాలకుడు ఎప్పుడైతే తన వ్యక్తిగత స్వార్థాలకి, అవసరాలకి, అధికారాలను ఉపయోగించుకోవడానికి మొదలు పెడతారో ఆ పాలకుల తీరుతెన్నుల్లో ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి వస్తుంది. నాయకుల పట్ల మాత్రమే వాళ్ళకి భక్తి భావనలు ఉంటాయి, వాళ్ళకి శ్రద్ధాశక్తులు ఉంటాయి, ప్రజల పట్ల వాళ్ళకు ఉండదు. దానికి కారణము వచ్చిన రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పరిపాలిస్తూ ఎవరిని లోపలేద్దాము, ఎవరిని ఎప్పుడు మూసేద్దాము, ఎవరిని చంపించేద్దాము, ఎవరిని ఇంకోటి చేద్దామని ఈ ఘటనలో తప్ప పాలన మీద ఏ రకమైన శ్రద్ధ లేకుండా అధికారులని ఇటువంటి స్వార్థపూరిత ప్రయోజనాలకు వాడుకోవడం ద్వారా వాళ్ళల్లో ప్రజల పట్ల పరిపాలన విషయంలో నిర్లక్ష్యం వచ్చింది. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే హిందూ మనోభావాలు దెబ్బతీసేదాకా వెళ్ళింది. గుర్తుంచుకోవాలి, ఏ పార్టీ కార్యకర్తలైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న పొరపాట్లు చేస్తారు, లేకపోతే పెద్ద నాయకులు చిన్న పొరపాట్లు చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది రాచరికం కాదు కాబట్టి ఎవరు తలలు కాళ్ళు నరకలేం కాబట్టి చిన్న తప్పులు పొరపాట్లు ఉంటాయి.
వాటిని బూచిగా చూపించి Yes, sir. ఇంకా వేరే పార్టీ ఉండకూడదు, వేరే పార్టీ రానికూడదన్న ఒక దురుద్దేశంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బేసిక్ గా చూపిస్తూ ఇచ్చినటువంటి వ్యాఖ్యల తీవ్రతతోని నిజంగా అధికారులలో నిర్లక్ష్యం వచ్చింది. బిఆర్ నాయుడు గారు కూడా ఒకసారి అన్నారు మన మహా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ జగన్మోహన్ రెడ్డిని వాణ్ణి అని సంబోధిస్తూ చంద్రబాబు అనుకుంటే జైల్లో దోసేస్తాడని చెప్పాడు. ఎటువంటి మాటలండి ఇవి? అంటే ఓకే. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరపు నుంచి తప్పు జరిగిందని క్షమాపణ చెప్పినా, కరుణాకర్ రెడ్డి గారు ఎక్కడున్నారు పవన్ స్వాములు, మీరు రండి, మీరు సనాతన ధర్మాన్ని పరిరక్షించే నూతనమైన హిందూ సనాతని, మీరు ఎక్కడున్నారు, ఇంత జరుగుతా ఉంటే మాట్లాడలేదని పెద్దలు, మా పార్టీ పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత స్పందించి తిరుపతికి వచ్చి ఎంతో బాధ్యతగా ఆయన మాట్లాడారు. నిజంగా ఎంతో కొంత ఆయన్ని మనం అభినందించాల్సింది. ఎందుకంటే ఆయన ఈఓ గారిని తప్పన్నారు, చైర్మన్ గారిని తప్పన్నారు, జేఈఓ గారిని తప్పన్నారు, ఎస్పీ గారిని తప్పన్నారు. ఎక్కడి నుంచి వస్తారు మీరు, తిరిగి తీసుకొస్తారా ఈ ప్రాణాలని అడిగారు. బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, 50 లక్షల ఎక్స్ప్రెస్ ఇవ్వండి, ఈ విధంగా చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయండి, దెబ్బతిన కుటుంబాలకు ఇట్లా న్యాయం చేయండి అని చెప్పి మాట్లాడితే రైట్ అజయ్ గారు, దాని మీద విమర్శలు చేస్తున్నారు సార్.